హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఇన్ని రోజులు ముసుగులో ఉండి నాకేం తెలియదు, నేను అమాయకుణ్ణి అంటూ కలరింగ్ ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డి బండారాన్ని సొంత మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి బయటపెట్టేశాడు. ఏంటయ్యా రవీంద్రనాథ్, ఎంత నీ కోపం ఉంటే మాత్రం, లేదంటే జగన్ మీద ప్రేమ ఉంటే మాత్రం అవినాష్ రెడ్డిని ఇలా ఇరికియటం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. ఇంతకీ ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం. అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుతూ చూస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుతూ చూస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుతూ చూస్తున్నారు తప్ప. అమాయకుడు పాపం నోట్లో ఏలు పెడితే కొరకలేడు కదా, ఏం తెలియదు పాపం. సంటి పిల్లాడాయా, సంకనేసుకొని తీసుకెళ్తే పగపోయా. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం, అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చంపినాడి కంటే దాన్ని చూస్తూ ఆపకుండా ఉన్నవాడికి ఇంకా ఎక్కువ శిక్ష పడిద్ది. ఆ సంగతి తెలుసా? నీ సంటి పిల్లాన్ని నువ్వు చదువుతున్నాడు చూడు, అమాయకంగా చూస్తూ నుంచున్నాడు అన్నావే, ఆ సంటి పిల్లాన్ని తీసుకెళ్ళి నువ్వే సంకనేసుకొని భద్రంగా జైల్లో పెట్టే ఏర్పాటు అయితే పద్ధతిగా చేసావు. అయినా ఇంత కోపం ఎందుకు వచ్చింది నీకు అవినాష్ రెడ్డి మీద? ఓహో, నువ్వు అడిగావు కదా కడప ఎంపీ సీటు, అందుకని చెప్పి నీకు ఇవ్వలేదని చెప్పి అవినాష్ రెడ్డిని ఇరికిచ్చేసావా? సరే, అయితే అయినా సరే ఇంత తెలిసి మరి ఏదో పత్తిత్తులాగా నా మీద నిందలేయొద్దు, అక్కలు మీరే ఆలోచించండి, చెల్లెళ్ళు మీరే ఆలోచించండి అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు కదా అవినాష్. నువ్వు మరి మీ మామ మాట్లాడేటప్పుడు పక్కనే ఉండి శుభ్రంగా వింటున్నావు కదా ఎట్టా, మరి అప్పుడు నోరు ఎందుకు తెరవాలా? ఇవన్నీ పక్కన పెడితే కనుక రేపు 15వ తారీఖు నీకు బెయిల్ రద్దటం అయితే కనుక కన్ఫర్మ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నీ మామే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, తీసుకెళ్ళి నేను ఇరికిచ్చేది కూడా ఆయనే నాకు తెలిసి. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి నేను తప్పించేయాలని ప్లాన్ చేసినట్టున్నాడు. తను చెబితే బాగుండదులే అని చెప్పి మేనమామ చేత నీ నిజాలన్నీ బయట పెట్టించాడు. మరి జగన్మోహన్ రెడ్డికి నువ్వేం అన్యాయం చేసావో మాకైతే తెలియదు. ఫస్ట్ ఆయనకే తెల్లారుజామున 3ంటికి కూడా కాల్ చేసింది నువ్వేనంట. అన్నా బాబాయ్ పోయాడు, పంపించేసాం బాబాయ్ని, చచ్చిపోయాడని చెప్పి నువ్వే కాల్ చేసావంట. ఇది మేము చెబుతుంది కదయ్యా, సిబిఐ ఛార్జ్ షీట్లో వచ్చింది. 3:35కో 3:45కో కాల్ చేసావంట. మరి అంత నమ్మకంగా మీ అన్నయ్యకి నువ్వు చెబితే ఈరోజు మీ అన్నయ్య నీకు సున్నం అయితే పెట్టాడు గట్టిగా. ఆ సున్నం పెట్టడానికి కారణం, అసలు ఈ కారణం ఏంటనేది జనాలకు తెలియట్లేదు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అడ్డంగా ఇరికించేశాడు అనటానికి మాత్రం బరాబర్గా వార్తల్లో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ లైన్ క్లియర్ చేయాలనుకున్నాడో, ఎవరికి లైన్ క్లియర్ చేయాలనుకుంటున్నాడో మరి ఇవన్నీ పక్కన పెడితే కనుక వైఎస్ సునీత గారు, వైఎస్ షర్మిల గారు ఇద్దరు క్లియర్ కట్గా చెప్తున్నారు, బాబాయిని చంపిన హంతకుడిని రక్షిస్తున్నాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి అని. దానికి సమాధానం చెప్పే దమ్ముందా మిస్టర్ జగన్ రెడ్డి? వీటికి ఏదన్నా సరే నువ్వు సమాధానం చెప్పాలంటే కనుక సమాధానం చెప్పలేవు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వెనకమాలుండి ఆడిస్తున్నారు అంటున్నారు. ఆడితే ఆడటానికి వాళ్ళు ఏమన్నా తోలుబొమ్మలు కాదుగా. అయినా మీ సజ్జలేదో అంటున్నాడు, ప్యాకేజ్ స్టార్ అంటున్నాడు కదా. ఎవరు? వైఎస్ షర్మిలని ప్యాకేజ్ స్టార్ అంటున్నావా? అంటే ఏమయ్యా సజ్జలా? మరి ఇవన్నీ ఒక లెక్కన మనం ఆలోచిస్తే కనుక మరి నీకెంత ప్యాకేజ్ అందుతుంది? ఓ మర్చిపోయా, నువ్వు ఆల్రెడీ ప్యాకేజీ కదా, నెలకి 10 లక్షలు తీసుకుంటున్నావు ఏ రూపేనైనా కానీ మా సొమ్ము. అంటే నువ్వు అందరికంటే పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్వి. మరి నువ్వు షర్మిల గారిని ప్యాకేజీ పెయిడ్ ఆర్టిస్టు అంటున్నావు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తున్నావా, లేదంటే వైఎస్ విజయం గారిని అవమానిస్తున్నావా? నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలందరూ పెయిడ్ ఆర్టిస్టులా నీ దృష్టిలో? ఏమప్పా సచ్చలా, ఏమి ఎక్కడ చెడినది మీ అందరికీ? లేదంటే గత 2 నెలల నుంచి నీకు రావాల్సిన ప్యాకేజీ ఏమైనా ఆపినాడా? లేదంటే ఎర్రచందనం దొంగలు ఈ 2 నెలల నుంచి కొట్టుకోవడం కుదరలేదా? ఏమి కుదరలేదని ఎట్టా ఇరికిచ్చేస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్ట్ అనే ముందల నీ బ్రతుకు నువ్వు చూసుకో. ఒక ఆడవాళ్ళని పట్టుకొని అందున రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నావు అంటే కనుక నీ బ్రతుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బలపునూరు గనుల్లో నువ్వేం చేసావు? ఇవంతా కూడా షర్మిల బయటపెట్టిందనుకో,
నీ కర్మ గాలి. షర్మిల బయట పెడితే కనుక ఊరేసుకోవడానికి నూలు దారం కూడా దొరకకుండా చచ్చిపోతావు నువ్వు. అర్థమవుతుందా? సైనింగ్ ఆఫ్.